గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎన్ గోల్డ్ బయర్స్ ఆ రోజు మార్కెట్ ధరకే మనకి క్యాష్ ఇస్తారు, బంగారాన్ని వారు తీసుకొని. ఎన్ గోల్డ్ కి ఎందుకు వచ్చారు అంటే ఈ 10 days నుంచి ఒక 10 బ్రాంచెస్ నేను సెర్చ్ చేశాను మేడం. నాకు ఎందుకో ఇక్కడే కొద్దిగా జెన్యూన్ అనిపించింది. వాళ్ళకి వీళ్ళకి టుడే రేట్ లో కన్ఫర్మ్ వాళ్ళు ఇస్తున్నారండి. కస్టమర్ చాలా ఇబ్బందుల్లో ఉండే మన దగ్గరికి వస్తారు. బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తే కస్టమర్కి ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నది అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అది హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. రైట్ నౌ నేను ఉప్పల్ సాయిరామ్ నగర్ పిల్లర్ నంబర్ 29 దగ్గర ఉన్న ఎన్ గోల్డ్ బయర్స్ దగ్గరకు వచ్చానండి. జస్ట్ ఆపోజిట్ టు సాయి జ్యోతి ఐ హాస్పిటల్ దగ్గర ఉంది. ఎన్ గోల్డ్ గురించి స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదు. ఆపదలో అవసరం పడుతుంది చాలా చాలా. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు వాడు, వడ్డీ కాసుల వాడైన. సో ఆయన భార్య అయిన లక్ష్మీదేవి మనకి దయ కల్పించాలన్నా, కురిపించాలన్నా, కొంచెం మనం ప్రసన్నురాల్ని చేసుకోవాలన్నా కూడా మనకి కలియుగంలో కొంచెం కష్టతరమైన పనే. అయితే బంగారం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. బంగారం ధర గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయితే ఒక్కొక్కసారి బంగారం మనకి క్యాష్ రూపంలో అవసరం పడుతుంది. అంటే బంగారం ఉంటే మనం అట్టు పెట్టుకుంటాము. అయితే దాన్ని క్యాష్ రూపంగా చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి, ఎన్ గోల్డ్ బయర్స్. ఆ రోజు మార్కెట్ ధరకే మనకి క్యాష్ ఇస్తారు, బంగారాన్ని వారు తీసుకొని. సో ఫుల్ ప్రాసెస్ ఏంటి అసలు? నేను ఉప్పల్లో ఉన్న ఈ బ్రాంచ్ కి వచ్చాను. శ్రీకాంత్ గారు అండ్ దల్చిత్ గారు లోపల వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక కస్టమర్ కూడా ఆల్రెడీ లోపల ఉన్నారని వారు చెప్పారు. సో ఆ ప్రాసెస్ అంతా అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. అదే సో ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ శ్రీకాంత్ గారు. మేడం, హాయ్ శ్రీకాంత్ గారు, నేను ఇంట్రొడక్షన్ లో చాలా పెద్ద భారీ వర్డ్ యూజ్ చేశానండి. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆపదల ముక్కులవాడు అంటాం. అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఆదుకుంటాడని ఆయన దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాం. సో అట్లాగా బంగారం ఇవాళ రేపు ఆపదల నుంచి చాలా మందిని కాపాడుతూ వస్తుంది. అందులో ఎన్ గోల్డ్ చాలా చాలా సుప్రసిద్ధం. బికాజ్ టైంకి డబ్బు అందకపోతే, లేదంటే లోన్ తీసుకుని గోల్డ్ని కోల్పోతున్నాం అన్నప్పుడు అదే రోజు మార్కెట్ ధరకి ఎంత ఉంటే అంత మన దగ్గర గోల్డ్ని తీసుకొని వెంటనే క్యాష్ ఇస్తారంటే అది చాలా చాలా హెల్ప్ఫుల్ అండి చాలా మంది లైఫ్స్కి. స్పెషల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రైట్ నౌ గోల్డ్తో ఆకాశాన్ని అంటే కూర్చుంది కాబట్టి ఏం చేయాలా, ఎలా చేయాలా అనుకున్న వాళ్ళకి, అట్ట చిన్న చిన్నగా గోల్డ్ దాచుకున్న వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ బెటర్ ఆప్షన్ క్యాష్ రూపంలో అవసరం పడాలి అనుకున్నప్పుడు. సో ఈ వెరీ థాట్ కి వెరీ కంగ్రాచులేషన్స్. అయితే ఈ రోజు ప్రత్యేకంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అసలు ఆఫీస్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, మనం ఎన్నో ముచ్చట్లు చెప్తాము కానీ ప్రత్యక్షంగా వారికి చూపించామనుకోండి ఒకసారి, వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడితే రూపాయి 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 మీరైనా కూడా ఈ బిజినెస్ చేయాలన్నా కూడా ఎంతో కష్టపడితే ఎన్నో తట్టులు తాకుతే ఈ రోజు ఇక్కడ నిలబడగలిగారు. మీ ఎక్స్పీరియన్స్ నుంచి నలుగురికి ఎలా ఉపయోగపడదాం, మనం ఎట్లా రూపాయి సంపాదించుకుందాం అన్న థాట్ లో వచ్చిందే ఈ ఎన్ గోల్డ్ అని నేను విన్నాను మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ లో. సో రైట్ నౌ ఈ ప్రాసెస్ అంతా తెలుసుకుందామండి. సో ఇది ఎన్నో బ్రాంచ్ అండి? ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది. సెకండ్ బ్రాంచ్ కస్టమర్ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి లోపల ఆల్రెడీ. అదే దట్స్ వాట్ ఐ వాంట్. స్పెషల్ గా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, క్వాలిటీ చెక్ ఎట్లా చేస్తారు, ఎట్లా అవన్నీ ఒకసారి చూద్దామని చెప్పి. ఎస్ శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీలో గోల్డ్ అంటే బాగా సెంటిమెంట్ అండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను గోల్డ్ అమ్ముతాను అంటే అంత తొందరగా ఒప్పుకోను. అంటే ఒక ఒక లక్ష్మి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందా అన్న ఫీలింగ్. కానీ డబ్బు కావాలి ఇమీడియట్గా, మనకి ఇంకొక అవసరాన్ని మనం ఫస్ట్ మీట్ అవ్వాలి అని అనుకుంటాం. సో అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాటలు, నేహ ఒకరు కావాలంటే ఒకరు వద్దంటే అవన్నీ నడుస్తుంటాయా? వాళ్ళకి ఎట్లా సంజాయిస్తారు, మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఏదైనా బంగారం అవసరం గురించి సేల్ చేస్తారు. బంగారం అనేది అవసరం గురించి సేల్ చేస్తారు. చాలా ఇబ్బందుల్లో, చాలా బ్యాంకులో పెట్టి కట్టలేకుండా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మనకు బెస్ట్ సజెషన్, వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏంటంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం స్పాట్లోనే జస్ట్ మన గోల్డ్ మీకు ఒకసారి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. శ్రీకాంత్ గారు చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా, అయినా సరే నేను వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతారండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భరద్వాజ్. భరద్వాజ్ గారు. సో మీరు ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ కోసం వచ్చారా ఈరోజు? సేల్ గురించి వచ్చాను. సేల్ గురించి వచ్చారు. ఓకే, ఎందుకు? ఒక అపార్ట్మెంట్ లో ప్లాన్ తీసుకున్నాను, కొద్దిగా మనీ నీడ్ అవసరం ఉంది, అట్లా అని. కొంచెం పర్సనల్ అనుకోకపోతే ఇంకొక అడుగు ముందేసి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు మేడం, చేసే మంచి పని కదా మనము.
నేను అంతో మాట్లాడే వచ్చాను. 10 days అవుతుంది Okay. డెసిషన్ తీసుకోవడానికి. లాస్ట్ ఫైనలీ ఇక్కడికి అప్రోచ్ అయ్యాను మేడం. ఓకే. సో ఎందుకండి ఎన్గోల్డ్కి ఎందుకు వచ్చారు? అంటే ఈ 10 days నుంచి ఒక 10 బ్రాంచెస్ నేను సెర్చ్ చేశాను మేడం. ఓకే. నాకు ఎందుకో ఇక్కడే కొద్దిగా జెన్యూన్ అనిపించింది. ఓకే. ప్లస్ So, అలాగని ఇక్కడికి వచ్చాను. ఓకే. సో జెన్యూన్ ఇన్ వాట్ సెన్స్? అంటే మీకు ఏం అట్రాక్ట్ అనిపించింది రేట్ మిగతా ఆఫ్ వాళ్ళకి వీళ్ళకి? టుడే రేట్ లో కన్ఫర్మ్ వాళ్ళు ఇస్తున్నారండి. ఓకే. వేరే So, కంపెనీ వాళ్ళు 10% 15% అలా మార్జిన్ తీసుకుంటున్నారు. వీళ్ళు అంత మార్జిన్ కాకుండా 1-2% లోనే చేస్తున్నారు మేడం. ఓకే. సో మీకు ఎక్కువ అమౌంట్ అమౌంట్ వచ్చే అనేది ఎక్కువ అవకాశం వస్తుంది ఉంది. మేడం. సో శ్రీకాంత్ గారు అది ఎలా పాసిబుల్ అండి? అంటే భరద్వాజ్ గారు మీ ముందే మాట్లాడారు, ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ మార్జిన్ వస్తుంది, నాకు బెస్ట్ అమౌంట్ వస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చానన్నారు. మరి వేరే వాళ్ళు ఎట్లా అలా ఇవ్వలేకపోతున్నారు, మీరు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అన్నది నా డౌట్. కస్టమర్ చాలా ఇబ్బందుల్లో ఉండే మన దగ్గరికి వస్తారు. బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తే కస్టమర్కి ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నది అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అది మరి దీన్ని అంతా ఎలా ప్రాసెస్ చేస్తారు? కంప్లీట్ ఇక్కడ ఉన్న గోల్డ్ అయితే వీళ్ళు ఏదైతే కస్టమర్ ఏదైతే ఐటమ్ తీసుకొచ్చారో కంప్లీట్ గా టెస్టింగ్ మిషన్ మీద టెస్టింగ్ చేసేసి ఓకే. క్లియర్ టు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఏంటి, ఇందులో ఎంత పర్సెంట్ గోల్డ్ ఉంది, ఎంత గోల్డ్ కాపర్ ఉంది అనేది క్లియర్ చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మా ఎన్ గోల్డ్ కొటేషన్ అనేది ఉంటుంది. మార్కెట్ ప్రైస్ తోటి మీకు కొటేషన్ కూడా ఒకసారి చూపిస్తాము. ఎస్. సో ఇప్పుడు చైన్, లాకెట్, బ్రేస్లెట్ అండ్ నెక్లెస్ ఉంది. సో ఇదంతా ఎన్ని గ్రామ్స్ ఉంది, ఫైనల్ గా ఎంత వేస్టేజ్ అదంతా ఎంత పోతుంది, ఎంత అమౌంట్ కి వస్తుంది చూద్దామండి ఒకసారి క్లారిటీగా. ఎస్. అదేంటండి శ్రీకాంత్ గారు? ఇది గోల్డ్ మీద ఏ మార్క్ ఉంది ఏంటి అనేది హై క్లాస్ Okay. క్లియర్ గోల్డ్ ప్యూరిటీ అనేది మన హాల్ మార్క్ చెక్ చెక్ చేస్తాము కంపల్సరీ. 19.3 గోల్డ్ ఉంది. 19 కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ వెయిట్ వచ్చేసి 19.3 గ్రామ్స్ ఉంది. పర్ గ్రామ్ వచ్చేసి మీకు 14,700. సో మీకు వచ్చే వాల్యూ వచ్చేసి హాల్ మార్క్ ఉంటే మీకు అరౌండ్ 2,61,000 వస్తుంది. ఒకవేళ హాల్ మార్క్ లేదు అంటే మీకు 2,43,991 వస్తుంది. ఓకే. ఇప్పుడు దానికి ఉందా, చైన్ కి బ్రేస్లెట్ కి హాల్ మార్క్ ఉందా? హాల్ మార్క్ ఉంది. Okay, సో so- హాల్ మార్క్ వస్తే అతనికి వచ్చే ప్రైస్ 2,61,000. ఓకే. సో అందులో వేస్టేజ్ ఎలా పోతుందో, మనకి ఎంత పోతుందో సో ఎట్లా అది తెలియాలి? అందులో వేస్టేజ్ ఏమి ఉండదు. ప్యూర్ గోల్డ్ ఫార్మే, స్టోన్స్ వగేరా ఏం లేవన్నా? స్టోన్స్ నో స్టోన్స్ అండి. ఇలా స్టోన్ ఉంటే స్టోన్ అనేది మొత్తం రిమూవ్ చేసి కస్టమర్ కు క్లియర్ టు నెట్ వెయిట్ తోటి క్యాల్కులేషన్ చేసి ఇస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు దానికి వస్తున్న అమౌంట్? దీనికి వస్తున్న అమౌంట్ 2,61,000 చేంజ్ వస్తుంది. ఎస్. నెక్లెస్ కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. 54,500 సో దీనికి ఒకవేళ దానికి హాల్ మార్క్ ఉంది కదా, హాల్ మార్క్. హాల్ మార్క్ ఉంటే మీకు 7,37,000 ఆర్నమెంట్ వస్తుంది. ఓన్లీ ఆర్నమెంట్ మాత్రం. ఓకే. సో అది ఇంక్లూడ్ చేస్తే ఇంకా మీకు ఆ రెండు కలిపి అప్రాక్స్ 9 lakhs చేంజ్ వరకు వస్తుంది. 9,50,000 వరకు. సో రెండు కలిపితే 9,50,000 వరకు వస్తుంది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత కేసారండి? ఈ రోజు మనం 14,700. 14,700. సో మీకు ఎంత అవసరం ఉంది? ఆ అవసరాన్ని మీరు మీట్ అయ్యారా లేదా ఇక్కడికి వచ్చి? లేదు మేడం, 100% రీచ్ అయ్యింది. ఓకే. వేరే వాళ్ళకి నేను కాల్ చేసినప్పుడు 10 బ్రాంచెస్ కి ఈ వాల్యుయేషన్ రాలేదు నాకు. ఓకే. 8 lakhs పైనే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 9 lakhs అబౌవ్ వస్తున్నది మేడం. ఓకే. అందుకని నేను ఇంట్లో అంతా అప్రోచ్ అయ్యి, లేడీస్ డిసిషన్ సెంటిమెంట్ కదా మేడం, వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. వాళ్ళు ఇదే అన్నారు, మేము ఇక్కడికి వచ్చాము. ఇవి అసలు తీసి ఇవ్వడమే ఎక్కువ, మనసు ఒప్పదాయే. జ్యువెలరీ ఈ రోజుల్లో బంగారం అంటే ఎంత రేటు ఉంది అసలు. సో మొత్తానికి ఇల్లు కొనడానికి మాత్రం భరద్వాజ గారు ఈ రోజు ఎన్ గోల్డ్కి వచ్చి ఈ రోజు మార్కెట్ ధరకి గోల్డ్ ని వీళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇంకా రాసి ఇచ్చేసేయడమైనా? చూసారు కదా మేడం, టెస్టింగ్ ఎలా చేసాము అనేది క్లియర్ Yes, టు yes. కొటేషన్ గానీ టెస్టింగ్ గానీ క్లియర్ గా చూసాము. ఇప్పుడు కస్టమర్ కి వచ్చేసి ఇప్పుడు అమౌంట్ ఆన్లైన్ అంటే ఆన్లైన్, క్యాష్ అంటే క్యాష్ కస్టమర్ కి మేము ఇచ్చేస్తాము. ఓకే. సో టెస్టింగ్ ప్రాసెస్ కూడా అంతా అయిపోయింది భరద్వాజ గారు. సో నెక్స్ట్ ఏంటంటే మీకు క్యాష్ కావాలా లేకపోతే ఆన్లైన్ చేయమంటారా ఏంటా అని అడుగుతున్నారు. సో నాకు ఒక 2 lakhs క్యాష్ మిగతాది ఆన్లైన్ కూడా. ఓకే. బిల్ ఏదైనా ఉంటుందండి దీనికి? బిల్ ఎవ్రీథింగ్ ఇస్తాం మీకు. ఓకే. సో కస్టమర్స్ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి? ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా? కంపల్సరీ కస్టమర్ ఇక్కడ లోకల్ కస్టమర్ అయినా ఇక్కడ హైదరాబాద్ లో నియర్ బై ఎక్కడ ఉన్నా కానీ కంపల్సరీ కస్టమర్ హౌస్ వెరిఫికేషన్ చేసుకొని మనం క్లియర్ గా కస్టమర్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆధార్ పాన్ అన్ని క్లియర్ టు తీసుకొని మనం అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ మనీ అయినా క్యాష్ అయినా ఏదైనా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. ఎందుకు ఆ డీటెయిల్స్ అవసరం ఏంటి? అంటే ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్,
సో దాని ప్రాసెస్ అనేది కొన్ని జెన్యున్ ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. ఓకే. దాని గురించి మనం ఏదైనా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తీసుకోవడం మన బాధ్యత. ఓకే. అదే మీరు తీసుకునే ముందు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, ఆయన చెప్తున్న స్టోరీ నిజమా లేదా అన్నది ఒకసారి క్లారిటీ చెక్ చేసుకొని దానికోసం ఆధార్ కార్డా లేదంటే ఏదైనా? హౌస్ వెరిఫికేషన్ తీసుకుంటాము, ఆధార్ కార్డ్, ఓకే. లోకల్ ఐడి ప్రూఫ్ ఏముందో అది కంపల్సరీ తీసుకుంటాం. రైట్. సో ఇప్పుడు డబ్బు ఇచ్చేసేయడమే. థ్యాంక్ యూ అండి. సో అవసరం కోసం, డబ్బు కోసం మనం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఎవరు ఎలా సహాయపడతారని. కానీ మన దగ్గర బంగారం ఉంటే అదే రోజు మార్కెట్ ధరకే కొని మన డబ్బుకి క్యాష్ రూపంలో, నోట్ల రూపంలో వచ్చేస్తదనమాట. సో భరద్వాజ గారు మీరు హ్యాపీయే గదా? చాలా హ్యాపీ మేడం. యెస్. కరెక్ట్ జెన్యున్ రేట్ ఇచ్చారు. చాలా బాగుంది, వీళ్ళ సాటిస్ఫై. సర్వీస్ బాగుంది. యెస్. సో చూసారుగా లైవ్ లో మా భరద్వాజ్ కస్టమర్ ఈరోజు వచ్చారు. అతను తన ఇల్లు కోసం అతను గోల్డ్ మాకు సెల్ చేశారు. సో మనం ఇచ్చిన ప్రైస్ కి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము కూడా చాలా సాటిస్ఫై అయ్యాము. మనకు బిజినెస్ కాకుండా అతనికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్టు. సో అతను హ్యాపీ, మనం హ్యాపీ. సో ఎన్ గోల్డ్ మీ కష్టాల్లో మీ నమ్మకమైన ఆత్మీయాన్ని ఇస్తాం. సో మా దగ్గర ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ కానీ ఎలాంటి హిడెన్ ఛార్జెస్ ఎలాంటివి ఉండవు. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ, అన్ని మీ ముందల క్లియర్ టు క్లియర్ చెక్ చేసి మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వని బెస్ట్ ప్రైస్ మీకు ఎన్ గోల్డ్ ఇస్తారు. సో ఎలాంటి మీకు గోల్డ్ రిలీజ్ కానీ ఏమున్నా సరే ప్లీజ్ కాంటాక్ట్ ఎన్ గోల్డ్ గయర్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి. సో మా బ్రాంచెస్ వచ్చేసి సంతోష్ నగర్, ఉప్పల్, శంషాబాద్ అండ్ మాదార్పూర్లో ఉన్నాయి. సో ఉప్పల్లో మన స్టోర్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది. ఈ 2 monthsలో ఆల్మోస్ట్ మేము అరౌండ్ 2500 కస్టమర్స్ వరకు మేము గ్రాప్ చేసుకోగలిగాం. సో వాళ్ళకు బెస్ట్ ప్రైస్ ఇచ్చి వాళ్ళకి సాటిస్ఫై అయ్యారు. సో అన్ని ట్రాన్స్పరెన్సీ, మీకు ఎలాంటి ప్రైస్లో కానీ మీకు వేస్టేజ్లో కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అన్ని మీ ముందరనే క్లియర్ టు క్లియర్ చెక్ చేసి మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడమే ఎన్ గోల్డ్ మెయిన్ గోల్. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నా పేరు భరద్వాజ్ అండి. గోల్డ్ సేల్ చేయడానికని వచ్చాను. ఇక్కడ చాలా జెన్యున్ సర్వీస్ ఉంది ఇందులో, ఎన్ గోల్డ్లో. ఇంతకుముందుకు 2-3 బ్రాంచులు తిరిగాను. వాళ్ళు స్టోన్ వెయిట్ కానీ పర్సంటేజ్ కానీ ఏది మనం ముందర చేయకుండా ఖాళీ చూసి వాల్యుయేషన్ చెప్తున్నారు. ఇక్కడ మిషన్తో సహా స్టోన్ డిటెక్షన్ కానీ పర్సంటేజ్ కానీ ప్యూరిటీ కానీ లైవ్లో చెక్ చేసి కరెక్ట్ వాల్యుయేషన్ ఇస్తున్నారు టుడే గోల్డ్ రేట్కి. నేను బయట చూపించిన దానికి ఇక్కడికి నాకు 1 lakh రూపీ అబోవ్నే వచ్చింది. అందుకని నేను ఇక్కడ సేల్ చేయడం జరిగింది.